మెగా కపుల్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం బేబీ మూన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే మాల్దీవ్ వెకేషన్ వెళ్ళిన ఈ జంట నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో లావణ్య బేబీ బంప్స్తో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి కవలలకు జన్మనివ్వబోతున్నారంటూ ఒక వార్త కూడా చక్కర్లు కొడుతుంది. అయితే ఘాటింగ్లో బిజీగా ఉన్నా కూడా వరుణ్ లావణ్య కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తున్నారు. ఖాళీ దొరికినప్పుడల్లా భార్యతో టైం స్పెండ్ చేయడం, వెకేషన్కు ప్లాన్ చేయడం ఇలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే వరుణ్ ఇప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ కోసం షాపింగ్ కూడా మొదలుపెట్టారు. ఇటీవలే లావణ్య షేర్ చేసిన ఒక ఫోటో బేబీ బ్లాకెట్ సెలెక్ట్ చేస్తూ కనిపించారు. ఈ ఫోటోలో నెటిజన్లు అభిమానులు ఫిదా చేసింది. ఇది చూసిన వారంతా సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వరుణ్ లావణ్య 2023లో ఇటలీలో గ్రాండ్గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్కి చెందిన ఈమె అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు. తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో చేశారు. భలే భలే మగాడివై, సోగ్గాడే చిన్నాయన, దూసుకెళ్తా తదితర సినిమాలు లావణ్యకు మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ గత కొన్నేళ్లుగా చేసిన మూవీస్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో సతీ లీలావతి, టనల్ అనే సినిమాలు ఉన్నాయి. వీటి ఘాటింగ్ అయితే పూర్తి అయింది. త్వరలోనే ఇవి రిలీజ్ కూడా కావచ్చు.